విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటూ మొండిగా ముందుకు పోతున్న కేంద్ర ప్రభుత్వానికి కూటమి పార్టీలు తమ మద్దతు ఉపసంహరిస్తున్నట్లుగా ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించాలని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ వివి రమణమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పౌర గ్రంథాలయంలో ప్రజా సంఘాల నాయకులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను బేషరతుగా విరమించాలని డిమాండ్ చేశారు. తారీఖున ఢిల్లీ వెళ్లి మోడీ గారిని అమిత్ షా గారిని కలవాలని ఒక ప్రోగ్రామ్ ని నిర్ణయించుకోవడం జరిగింది. అయితే అందులో ఎజెండా ప్రకారంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పుడు మనకి బర్నింగ్ ప్రాబ్లం ఇక్కడ, కానీ అంతటి ప్రాముఖ్యత గల అంశాన్ని ఆ డిస్కషన్స్ లో లేదు అనేది పత్రికా సమాచారం ద్వారా సీఎంఓ సమాచారం ద్వారా మనకి తెలుస్తోంది. అంటే విశాఖపట్నం ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు ఇక్కడ ఎంతో దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తున్న అంశం ఏదైనా ఉన్నదంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదు అని, విశాఖపట్నం కాకూడదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంతమంది ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ అంశాన్ని పట్టించుకోకుండా వేరే ప్రయారిటీస్ పోలవరం గురించి వాటి గురించి పట్టించుకోమన్నాడు. మాకు అభ్యంతరం లేదు, కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అంతే ప్రాముఖ్యత కలదని